హలో వారియర్స్, దిస్ ఇస్ సాదిక్ మహేష్ అండ్ దిస్ ఇస్ ద డే 3 ఆఫ్ మై ఫ్యాట్ లాస్ జర్నీ. ఈ రోజు అయితే నా లాగౌట్ అయ్యేకి మార్నింగ్ 8:30 అయితే అయిపోయింది. ఇంకా బయటకు వెళ్ళి చూస్తే వర్షం. ఏం పర్లేదు, అయినా మనం వర్కౌట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ మన బాడీ కండిషన్ అయితే చూసుకుందాం. ఇదే మన బాడీ కండిషన్. అండ్ వెంటనే షూస్ వేసుకొని అయితే మనం గ్రౌండ్కి అయితే వెళ్ళిపోదాం. దెన్ సేమ్ రొటీన్. స్లో రన్ చేసేక ముందు మనమైతే బేసిక్ గా వార్మప్ అయితే చేసుకుందాం. దాని తర్వాత స్లో రన్ చేసేకైతే స్టార్ట్ అయిపోదాం. నేనైతే ఇక్కడ 15 minutes ఆఫ్ స్లో రన్ అయితే చేస్తా. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ. మీరు మీ బాడీని ఫాస్ట్ కార్డియో చేసేక ముందు అయితే ఇలా స్లోగా బాడీని అయితే హీటప్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ బాడీ అనేది ఫాస్ట్ కార్డియో చేసేటప్పుడు బాగా అయితే రెస్పాండ్ అవుతుంది. అండ్ ఈ వీడియో అయితే లెంతీ అవుతుంది కాబట్టి ఇక్కడ 2 rounds అయితే నేను ఈ వీడియోని అయితే కట్ చేస్తా. దాని తర్వాత అయితే మనం డైరెక్ట్ గా అయితే కార్డియోలో అయితే దూకేద్దాం. ఎస్, ఇదైతే మన బాడీ కండిషన్ అన్నమాట. అండ్ ఆల్సో బిఫోర్ స్టార్టింగ్ ద కార్డియో మనమైతే ఇక్కడ ఫుల్ బాడీని అయితే వార్మప్ చేసుకుందాం. ఎందుకంటే ఈ బాడీని అయితే వార్మప్ చేసుకోకుండా మీరు కార్డియోని స్టార్ట్ చేస్తే ఎగిరి దూకేటప్పుడు అయితే మీ మజిల్స్ అయితే పట్టుకుంటాయి. మజిల్ క్రాంప్స్ రావడం కానీ, జాయింట్స్ దగ్గర ఇంజురీస్ అవ్వడం కానీ ఇలాంటిదంతా అవుతుంది. సో మీరైతే ఫస్ట్ వార్మప్ చేసుకునే కార్డియోకి అయితే దూకండి. ఓకే, నిన్న వీడియోలో అయితే మనం క్యాలరీస్ ఇంకా మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏమో తెలుసుకున్నాం కదా. బిఫోర్ దట్ మీరు కనుక ఆ వీడియో చూడకుండా ఉంటే వెంటనే పోయేసి ఆ వీడియో అయితే చూసేయండి. ఇంకా క్యాలరీస్ అండ్ మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏంటో తెలుసుకోండి. ఇంకా రాబోయే వీడియోలో ఇలానే మనం చిన్న చిన్న టాపిక్స్ అయితే కవర్ చేద్దాం. ఓకే, మనమైతే మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏమో తెలుసుకున్నాం కదా. నథింగ్, మన బాడీని మెయింటైన్ చేసేకి కావాల్సిన క్యాలరీస్ నే మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ అయితే అంటాం అన్నమాట. అండ్ ఇది మనకి ఎందుకు? ఓకే, మీ గోల్ గనక ఫ్యాట్ లాస్ అయితే మెయింటెనెన్స్ క్యాలరీస్ నుంచి 400 or 500 క్యాలరీస్ అయితే మీరు తగ్గించుకోవాలి. దాన్నే మనం క్యాలరీ డెఫిషిట్ అంటాం అన్నమాట. ఫుడ్ లో క్యాలరీస్ ఎలా తెలుసుకోవడం? నథింగ్ గైస్, ఇది ఏఐ జమానా. మీరైతే ఏ ఫుడ్ అయితే మీరు తీసుకుంటున్నారో అన్ని గ్రామ్స్ దాన్ని మీరు చాట్ జీపీటీలో టైప్ చేయాలి. అండ్ మీకు అది ఎగ్జాక్ట్ క్యాలరీ కౌంట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేనైతే ఇక్కడ రోజుకి 400 grams రైస్ అయితే తీసుకుంటా. ఆఫ్టర్నూన్ లో 200 grams అండ్ నైట్ లో 200 grams. ఇక్కడ మనకి 200 grams ఆఫ్ రైస్ లో 260 calories, 5 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 58 grams ఆఫ్ కార్బ్స్ అయితే ఉంటాయి. ఇలా మీరు తీసుకునే ఫుడ్ లో మీ క్యాలరీస్, ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇలా మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ లో క్యాలరీస్ ని తగ్గించుకొని మీరు ఇలా క్యాలిక్యులేషన్స్ అయితే తీసుకునేసి మీరు ఫ్యాట్ లాస్ ని ఈజీగా అయితే స్మార్ట్ వేలో అయితే చేసుకోవచ్చు. ఇంకా రాబోయే వీడియోల్లో ప్రోటీన్ గానీ, కార్బోహైడ్రేట్స్ కానీ ఇవంటే ఏంటి దాని గురించి అయితే డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ కార్డియో ఎక్సర్సైజ్ లో అయితే మనం హెవీగా కూడా పోవచ్చు. నేను ప్రస్తుతానికి 30 reps అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా అప్కమింగ్ డేస్ లో అయితే నేను 40 to 50 reps కి అయితే టార్గెట్ చేస్తా. ఇలా ఫాస్ట్ కార్డియో చేయడం వల్ల మన లోయర్ బెల్లీలో ఉన్న స్టబ్బర్న్ ఫ్యాట్ అనేది బిన్నే కరిగిపోతుంది. బట్ ఇట్ టేక్స్ టైం. ఒకే రోజులో అయితే మనం చూడలేం. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 30 to 40 days. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. I used to have friends but we don't talk anymore. I guess that's on me, I got busy. I used to drink soda, now I switched to whiskey. I didn't want time to pass but time is fast. I just wish you were more than memories. I got kids now, but I'm a kid now. I haven't grown in my mind, just my skin now. I don't get taxes, I hate chores. I hate mail, bills and miss the outdoors. I feel like the air used to smell different. The grass was greener and the summers were for swimming. I used to play baseball every inning. Now I work for a living. Watch more podcasts and hear less music. My brain feels different and I don't wanna lose it. I try to stay healthy but I'm tired all the time, cause there's too much on my mind. Got into meditation, just try to be more patient. Find a passion, a purpose, a reason to keep chasing all the dreams that I had when I was a little kid. Whatever happened to those dreams? Man, there's something that I miss. Maybe I should do this, I always loved music. Maybe I could find a way to make these dreams lucid. I really wanna try, cause I might have a chance before I die to see the world with the soulmate by my side, yeah.
yeah, that would be the life. Not a fucking 9 to 5. I wanna feel alive for a minute at a time. Let the kid out that's మళ్ళా గ్రౌండ్ లో చేయిన తర్వాత మళ్ళా ఇంటికి వెళ్ళి వర్కౌట్స్ ఎందుకు? ఎస్, మీకైతే ఈ డౌట్ రావచ్చు. మనం ఇక్కడ ఫ్యాట్ లాస్ చేయడప్పుడు మన గోల్ వచ్చి ఫ్యాట్ లాస్ మాత్రమే. అలానే మనం గుర్తు పెట్టుకోవాల్సింది మజల్ లాస్ అయితే కాకూడదు. ఆ మజల్ లాస్ అవ్వకుండా ఉండడానికి ఈ హోమ్ వర్కౌట్స్. మీ దగ్గర జస్ట్ డంబుల్స్ ఉంటే చాలు, లేదా మీరు జిమ్కి వెళ్ళినా పర్లేదు. బట్ ఈ కార్డియోకి అండ్ ఎక్సర్సైజెస్కి అయితే మంచి గ్యాప్ అయితే ఇవ్వండి. ఇలా మీరు మీ ఫ్యాట్ లాస్ చేస్తూనే మీ మజిల్స్ని కూడా కాపాడుకోవచ్చు. Where did you go? We used to be kids, now I feel so grown. I miss being free to be me, not alone. I used to have friends, but we don't talk anymore. I guess that's on me, I got busy. I used to drink soda, now I switched to whiskey. I didn't want time to pass, but time is fast. I just wish you were more than memories. I got kids now, but I'm a kid now. I haven't grown in my mind, just my skin now. I don't get taxes, I hate chores, I hate mail, bills, and miss the outdoors. I feel like the air used to smell different. The grass was greener and the summers were for swimming. I used to play baseball every inning. Now I work for a living. ఓకే, దెన్ ఇంకా ఎండ్లో అయితే మీకు నా మీల్స్ని అయితే చూపించేస్తా. That's it guys, that's it for today and meet you in the day 4. Till then, bye bye.